ఒక అందమైన పచ్చని పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో రాము సీతా దంపతులు ఒక చిన్న పెంకిటిల్లు ఉంది. ఒకరోజు ఉదయం సమయంలోనే సూర్యుడు బాగా పైకొచ్చాడు. రాము మంచం మీద పడుకుని గొరక పెడుతున్నాడు. అదే సమయానికి పొరుగింటి గౌరీ చేతిలో ఒక చిన్న గిన్నెతో వస్తోంది. ఏవే సీత, పనులన్నీ పూర్తయ్యాయా? కొద్దిగా మజ్జిగుంటే ఇవ్వవే, మా ఇంట్లో పాలు విరిగిపోయాయి. వస్తున్నా గౌరీ, మజ్జిగ ఉంది, తెస్తానుండు. నా పనులన్నీ ఎప్పుడూ అయిపోయాయి గాని నా మనసులో ఉన్న దిగులు మాత్రం తీరడం లేదే. ఏంటి సీత, మీ ఆయన ఇంకా నిద్రలేవలేదా? పొద్దెక్కి నెత్తి మీదకొస్తోంది. ఊరంతా ఎప్పుడో పొలం పల్లెకెళ్ళిపోయారు, మీ ఆయన మాత్రం ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. ఇలాగైతే మీ సంసారం ఎలా గడుస్తుందే? నేను అదే ఆలోచిస్తున్నాను గౌరీ. నేను రోజు వెళ్లి కూలీడాలి చేస్తే వచ్చే ఆ 4 గింజలతో పూట గడుస్తోంది. ఆయనకేమో కష్టపడాలనే ఆలోచనే లేదు, ఎప్పుడు పడుకోవడమే సరిపోతుంది. వామ్మో, నీకే చాలా ఓపికందే సీత. అదే మా ఆయన ఇలా పడుకునుంటేనా చీపురు తీసుకుని లేపేదాన్ని. సరేలే, నువ్వెళ్ళి మజ్జిగ తీసుకురా, నేనెళ్తాను. అలా అనగానే సీత లోపలికి వెళ్లి మజ్జిగ తెచ్చి గౌరీకిస్తుంది. గౌరీ వెళ్లిపోయింది. సీత వెళ్లి రాముని గట్టిగా కదిలిస్తుంది. ఏమండి, ఇంక లేవండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారు. ఆ నిద్ర ఏదో రాత్రిపూట పోవచ్చు కదా, పగలు కూడా ఇలా పడి నిద్రపోతే ఎలాగండి? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇంట్లో వండుకోవడానికి బియ్యం గింజలేదు. ఈ రోజైనా పొలం పల్లెకెళ్తే 4 డబ్బులొస్తాయి, ఏదైనా కొనుక్కుని తినొచ్చు. ఉండు సీత, ఇప్పుడే లేస్తున్నాను. ఇంత ఉదయాన్నే ఎవరికైనా నిద్ర లేయాలనిపిస్తుందో చెప్పు? పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడటమేనా ఈ ఊరు వాళ్ళ పని? ఉదయం కాదండి, మధ్యాహ్నం కాబోతోంది. బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా. ఇలా ఇంట్లో కూర్చుంటే పూట ఎలా గడుస్తుంది? నా వల్ల కష్టమైన పనులు కావు సీత. నా వల్ల అలసిపోతోంది. నా సున్నితమైన దేహానికి ఆ పనులు పడవు. అదంతా పక్కన పెట్టుగాని సీత, నాకు ఒక అద్భుతమైన కలొచ్చింది. కల్లో నాకు భలే ఆకలిగా ఉంది. అద్భుతమైన ఘాటైన నాటు కోడికూర, అందులోకి నెయ్యి వాసన, గూబాలించే బగారా అన్నం. ఆహా, నాకైతే నోరూరిపోతుంది. కళ్ళ ముందు ఆ కూర కనిపిస్తోందే సీత. ఈరోజు ఎలాగైనా తినాల్సిందే. నాటుకోడి కూర, బగారా అన్నమా? ఇంట్లో గంజి తాగడానికి కూడా గతి లేదయ్యా అంటే మీకు నాటుకోడి కూర కావాలా? ఊహల్లో బతకడం మానేసి వాస్తవంలోకి రండి కాస్త. పని చేయకపోతే పస్తులే. నువ్వెప్పుడూ ఇంతే సీత. నాకేమో నూరూరిపోతోంది, నువ్వేమో గంజన్నం అంటావు. ఉండు, నేనెళ్ళి పెద్ద ఆయన రామయ్య గారిని కలుస్తాను. ఆయనకేమైనా నా బాధ అర్థం అవుతుంది, ఏదైనా దారి చూపిస్తాడు. అలా చెప్పి రాము ఇంటి నుంచి నడుచుకుంటూ ఊరి పెద్దాయన రామయ్య ఇంటికి వెళ్తాడు. అప్పుడు పెద్దాయన రామయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. రాము ఆయన దగ్గరికి వస్తాడు. దండాలు పెద్దాయనా. రారాము, కూర్చో. ఏంటిలా వచ్చో? పొద్దునే నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందే, లేక దేనికైనా ఉపాయం కోసం వచ్చావా? మీకే అన్ని తెలిసిపోతాయి పెద్దాయనా. నాకంటూ ఒక పెద్ద ఆశ పుట్టింది. దాన్ని ఎలా తీర్చుకోవాలో దారి తెలియక మీ దగ్గరకు వచ్చాను. మీరైతే ఏదైనా దారి చూపిస్తారని. అసలు నువ్వు పని చేస్తావా రామో? ఊరంతా నీ బద్ధకం గురించే కదా చెప్పుకుంటారు. సరే చెప్పు, నీ ఆశ ఏమిటో? అలా అనకండి పెద్దాయనా. నాకేమో ఈరోజు ఎలాగైనా మంచి నాటుకోడి కూర, గుమ్మగుమ్మలాడే బగారన్నం తినాలనుంది. కాని నా దగ్గర ఒక్క పైసా లేదు. మీరేమైనా కాస్త దయదలిచి ఎవరి దగ్గరైనా నన్ను పంపి కూర అన్నం ఇప్పిస్తారేమో అని వచ్చాను. ఓహో, అదా అసలు సంగతి. బాలే ఆశపడ్డావుగా రామో. ఆ రుచికి సాటొచ్చేది ఈ భూలోకొల్లని ఏది లేదురా. కాని రాము, ఒకరింటికెళ్ళి దేబరిస్తే ఆ రుచి రాదు. ఒకవేళ ఎవరైనా జాలిపడి పెట్టినా అది నీ ఆకలిని తీరుస్తుందేమో గాని ఆత్మ సంతృప్తినివ్వదురా. దాన్ని తినాలంటే నీకు నేనొక సలహా ఇస్తాను, వింటావా? తప్పకుండా వింటాను పెద్దయినా. మీరేం చెప్తా చేస్తాను. నేను ఏ ఊరు వెళ్ళాలి, ఎవరిని కలవాలి? ఎక్కడికి వెళ్ళబలేదురా రాము. కష్టపడి పని చేస్తేనే ఆ రుచి నీకు తెలుస్తుంది. నీకు ఊరి చివరన మీ తాతల నాటి ఒక ఎకరం చిన్న పొలం ఉందిగా, అది ఎన్నో ఏళ్లుగా బీడు పడుంది. అందులో నువ్వు కలుపు తీసి దున్ని నాణ్యమైన వరి పండించు. అలాగే నీ ఇంటి పెరట్లో విశాలమైన స్థలం ఉంది. అక్కడ కొన్ని నాటు కోడి పిల్లలు తెచ్చి వాటికి రోజు గింజల్లేసి కంటికి రెప్పలా పెంచు. వరి పండించడమా, కోలను పెంచడమా? ఇదంతా చాలా కష్టమైన పని కదా పెద్దాయనా. నా వల్ల అవుతుందంటావా? కష్టపడకుండా ఏది రాదు రాము.
నువ్వు పగలు రాత్రి కష్టపడితేనే ఆ భూతలి నీకు ధాన్యం ఇస్తుంది. ఆ తర్వాత నువ్వు పండించిన బియ్యంతో వండిన బగారాన్నం, నువ్వు పెంచిన కోడితో చేసిన కూర, ఆ రుచి ముందు మరేదీ సరిపోదు. నువ్వు ఆ పని మొదలెట్టి చెప్తా, నేను నీకు సాయం చేస్తాను. విత్తనాలు నేనే ఇప్పిస్తానులే. రాము మనసులో ఆ కూర రుచిని ఊహించుకుంటూ దృఢంగా, సరే పెద్దయినా, ఆ రుచి కోసం నేను ఎంత కష్టమైన పడతాను. రేపటి నుండే పళ్ళు మొదలెడతాను. అలా చెప్పి రాము ఇంటికి తిరిగొస్తాడు. సీత అరుగు మీద కూర్చొనుంటుంది. ఏవండి, వెళ్ళారు కదా, పెద్దాయన ఏమన్నారు? ఆయన నా కళ్ళు తెరిపించాడు సీత. నాటు కోడి కూర కావాలంటే నన్నే స్వయంగా కష్టపడమన్నాడు. మన బీడుబడిన భూమిలో వరి పండించనున్నారు. మన పెరట్లో ఏమో నాటు కోడి పిల్లలు పెంచమన్నారు. నేను రేపటి నుంచి మట్టిలోకి దిగుతున్నాను. నాకు భయంగా ఉంది సీత, నా వల్ల అవుతుందో లేదో అని. ఎంత మంచి మాట చెప్పారండి. మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉంటాను. ఇద్దరం కలిసి కష్టపడదాం. ఇద్దరం కలిసి భూతలిని నమ్ముకుందాం. మన కష్టం ఎన్నటికీ వృధా పోదు. అలా ఉండగా కొన్ని నెలల తర్వాత పొలం వద్ద సూర్యుడు మండుతున్నాడు. రాము ఒంటి నిండా చెమటతో తలకు తువాలు కట్టుకుని కలుపు తీస్తున్నాడు. సీత చద్దన్నం తీసుకుని వస్తుంది. ఏవండి, కాస్త విశ్రాంతి తీసుకోండి, ఎండ బాగా మండిపోతోంది. చద్ది తెచ్చాను, తినండి. లేదే సీత, ఈ చెమట నేల మీద పడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో మాటలే చెప్పలేను. మొదట్లో ఒళ్ళు నొప్పులతో ఏడ్చాను గాని ఇప్పుడు ఈ పచ్చని పైరు చూస్తుంటే నా నొప్పులన్నీ మాయమైపోయాయి సీత. నా కష్టం ఊరికే పోదనిపిస్తోంది. అవునండి, పంట చాలా బలంగా ఎదుగుతోంది. మన చేతుల మీదుగా పండిన అన్నం తినే రోజు దగ్గరలోనే ఉంది కదండి. అలా ఉండగా మరికొన్ని రోజుల తర్వాత వరి కోతలు పూర్తయ్యాయి. కొత్త ధాన్యం బస్తాలు రాము ఇంటి అరుగు మీద పేర్చున్నాయి. పొరుగింటి గౌరీ వస్తుంది. ఏవే సీత, ఇదంతా నిజమేనటే? ఈ ధాన్యం బస్తాలు మీవేనా? నేను కలకంటున్నానా? రావు ఇంతలా కష్టపడ్డాడంటే నమ్మలేకపోతున్నాను. కలేమి కాదు గౌరీ, ఇదంతా నా భర్త చిందించిన చెమట ఫలితం. రాత్రి పగలు అనకుండా పొలంలో కష్టపడ్డాడు. నా మాట విని, పెద్దయిన మాట విని మారిపోయాడు. అంతా సీత చెలవే గౌరీ. తన అండగా నిలబడకపోతే నేను ఈ పని చేయలేకపోయేవాణ్ణి. నా బద్ధకాన్ని భూమిలో పాతి పెట్టేశాను. అలా ఉండగా అదే రోజు రాత్రి సమయంలో ఇంట్లో సీత వంట చేసింది. రాము కోసం ఆకేసి వేడి వేడి బగారా అన్నం, గుమగుమలాడే నాటు కోడి కూర వడ్డిస్తోంది. తీసుకోండి, ఇన్నాళ్లు మీ కష్టం, నా కష్టం ఈరోజు ఈ రూపంలో మన ముందుంది. ఆ సుగంధ ద్రవ్యాల వాసనకి ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతోంది. రాము అన్నం కూర కలుపుకొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ, ఆహా, ఏమి రుచి సీత! నేను కలలో కూడా ఊహించిన దానికంటే 100 రెట్ల రుచిగా ఉంది. నా నాలుగు మీద నా శ్రమంతా తీయగా నాట్యం చేస్తోంది. నిజమేనండి, మనం కష్టపడి పండించిన బియ్యం, మనం స్వయంగా పెంచిన కోడి, అందుకే ఇంత రుచి. సీత, నాకొక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఈ రుచి కేవలం మనం మాత్రం ఎందుకు ఆస్వాదించాలి? మనం కష్టపడి పండించిన స్వచ్ఛమైన బియ్యం, పెంచిన నాటుకోళ్లతో ఇంత అద్భుతమైన రుచి వచ్చింది. మన ఊరి వాళ్లకు సరైన భోజనం దొరక్క పట్నం వెళ్తుంటారు కదా. మనం ఈ నాటుకోడి కూర, బగారా అన్నం ఒక వ్యాపారంగా ఎందుకు చేయకూడదు? వ్యాపారమా? అంటే మన ఇంటి దగ్గరే వండి అమ్మాలంటారా? అవును సీత, నాణ్యమైన ఆహారం అందరికీ కావాలి. మన పెరట్లోనే చిన్నగా పందిరి వేద్దాం. నువ్వు ఇంత అద్భుతంగా వండుతావు. మన పొలంలో పండే బియ్యం మనకి ఎలాగో ఉన్నాయి. మన పెరట్లో కోళ్ళు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. ఇంకెవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. నా కష్టం, నీ వంట నైపుణ్యం కలిస్తే మన వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. నిజమేనండి, 10 మందికి మంచి భోజనం పెట్టిన పుణ్యం కూడా వస్తుంది. మనకు 4 రాళ్లు వెనకేసుకునే అవకాశం దొరుకుతుంది. రేపటి నుంచి మొదలు పెడదాం. అలా ఉండగా 6 నెలల తర్వాత రాము ఇంటి ముందు ఒక అందమైన పచ్చని ఆకుల పందిరి వేయబడి ఉంది. రాము నాటుకోడి కూర, బగారా అన్నమని ఒక చిన్న పలక ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం వచ్చి భోజనం చేస్తున్నారు. రాము చురుకుగా అందరికీ వడ్డిస్తున్నాడు. సీత లోపల వంటలు చూసుకుంటోంది. పెద్దయిన రామయ్య అక్కడికొస్తాడు. రండి పెద్దయినా, రండి, కూర్చోండి. మీ రాకతో నా వ్యాపార స్థలం పవిత్రమైంది. ఏంటి రాము, నీ పేరు చుట్టుపక్కల 10 ఊళ్ళలో మారుమోగిపోతోంది. అందరూ నీ నాటుకోడి కూర, బగారన్న గురించి మాట్లాడుకుంటున్నారు.
ఒకప్పుడు పడుకుని నిద్రపోయే రావు ఇప్పుడు నిలబడ్డానికి కూడా సమయం లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది నాయనా. అంత మీ చెలవే పెద్దయినా. ఆ రోజు మీరు నా బద్ధకాన్ని వదిలించి సొంతంగా పండించుకునే మార్గం చూపించారుగా. నా చెమట చుక్కల రుచి ఆ అన్నంలో తెలిసింది కాబట్టి దాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారం మొదలుపెట్టాను. ఇప్పుడు రోజుకి 10ల సంఖ్యలో వస్తున్నారు. లాభాలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మా జీవితం పూర్తిగా మారిపోయింది. నమస్కారం పెద్దయ్య గారు. మీరు ఆ రోజు ఆ మాట చెప్పకపోతే మేమిలా సంతోషంగా ఉండేవాళ్ళమే కాదు. మా ఇంటి కష్టం నా చేతి వంట కలిసి మాకీరోజు ఎంతో పేరును డబ్బును తెచ్చిపెట్టాయి. నాకెంతో గర్వంగా ఉంది సీతమ్మ. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు చెడిపోరు. ఒకప్పుడు అన్నం కోసం నా దగ్గరకు వచ్చిన రాము ఈరోజు 100 మందికి అన్నం పెడుతున్నాడు. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. ధన్యవాదాలు పెద్దయినా. రండి, ముందు మీరు ఈ వేడి వేడి బగారా అన్నం నాటుకోడి కూర రుచి చూడండి. అలా అనగానే రామయ్య సంతోషంగా భోజనం చేస్తూ ఉంటాడు. రాము సీత ఒకరినొకరు చూసుకొని తృప్తిగా నవ్వుకుంటారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? కష్టపడకుండా ఏదీ దక్కదు. కష్టపడి సాధించిన దానిలోనే నిజమైన మజా ఉంటుంది. శ్రమని నమ్ముకుని నిజాయితీగా పనిచేసేవారు తమ జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా ఎప్పటికీ సుఖ సంతోషాలతో విజయాలతో జీవిస్తారు. వీరాపురం అనే గ్రామ చివరన ఒక పాత పెంకుటింట్లో రామయ్య జానకమ్మ దంపతులు నివసిస్తున్నారు. రామయ్యకు వృద్ధురాలైన తల్లి కౌసల్యమ్మ ఉంది. వారికి ఉన్నదల్లా ఆ నివసించే పెంకుటిల్లు, దానికి ఆనుకొని ఉన్న కొంత పెరడు మాత్రమే. కౌసల్యమ్మకు చిన్నప్పటినుంచి ఒక పాత నమ్మకం ఉండేది. తమ ఇంటి పెరటి కింద పూర్వీకులు కాలం నాటి ఒక పెద్ద నిధి దాగుందని ఆమె తరచూ కొడుకుతో కోడలతో చెప్తూ ఉండేది. ఒక ఉదయం వేళ కౌసల్యమ్మ, ఒరే రామయ్య, నీకు ఎన్నోసార్లు చెప్పాను గదా, మన ఇంటి పెరటి కింద ఒక అపారమైన నిధుందిరా. రాజవంశీకుల సమయంలో ధనాన్ని అక్కడ దాచారని మా అత్తమ్మ నాకు చెప్పేది. ఆ నిధి గనక మనకు దొరికితే మన పేదరికం పోతుందిరా. అయ్యో అత్తగారు, మీరు ఇలా చెప్పడం నేను ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాను. నా పెళ్ళై ఇన్నేళ్లైనా ఆ నిధి మనకు దొరకలేదు. మన బతుకులు మారలేదు. అసలు ఆ నిధి ఉన్నమాట నిజమో కాదు? ఇంకా నిధి గురించి మాట్లాడి సమయం వృధా చేయకండి. అలా అనుకు జానకమ్మ, మనకు దొరకనంత మాత్రాన అక్కడ నిధి లేదని నువ్వు తేల్చేయకూడదు. దేనికైనా సమయం రావాలి. అది ఎక్కడో భూమి లోపల భద్రంగా దాగే ఉంటుంది. అత్తగారు, నిధి ఉంది అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. మనకున్న పెరట్లో 4 కూరగాయలు పండిస్తే మన కడుపు నిండుతుంది గాని లేని నిధి కోసం అత్యాసపడితే మనకు ఆకలే మిగులుతుంది. సర్లేండి, మీరిద్దరు తగాద పడకండి. నేను పెరట్లోకెళ్ళి భూమిని పంటకు సిద్ధం చేస్తాను. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య నేలను చదును చేయడానికి నాగలితో మట్టిని దున్నడం ప్రారంభించాడు. కాసేపటికి అతని నాగలికి ఏదో గట్టి వస్తువు తగిలి ఠంగమంటూ శబ్దం పెద్దదిగా వస్తుంది. రామయ్య అక్కడ ఏముందా అని చూశాడు. అక్కడ ఒక చెక్కిన రాతి కప్పు లాంటి నిర్మాణం ఉంది. అమ్మా అమ్మా, త్వరగా ఇటురా, ఇక్కడ నాగలికి ఏదో పెద్ద రాయి తగిలిందమ్మా. రామయ్య అరుపులకి కౌసల్యమ్మ మెల్లగా పెరట్లోకొచ్చింది. ఆమె ఆ రాయిని చూసి, రామయ్య, ఇది సాధారణ రాయి కాదురా. నా నమ్మకం గనక నిజమైతే దీని కిందే నేనెప్పుడు చెప్పే అనేది ఉండి ఉంటుంది. ఇద్దరు పని ఆపేసి ఆ రాయి వైపు చూస్తూ మాట్లాడుకోవడం గమనించిన జానకమ్మ పెరట్లోకొచ్చింది. ఏంటండి ఇది? పని చేయకుండా ఇద్దరు ఆ రాయి వైపు చూస్తూ నిలబడ్డారు. జానకమ్మ, ఇదిగో ఈ రాయిని చూడు. బహుశా దీని కిందే నేనెప్పుడు చెప్పే నిధి దాగుందేమో. అబ్బో, ఏదో ఒక రాయిని చూసి దాని కింద నిధుంది అలాంటారేంటత్తయ్యా? మీరు చెప్పేది వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. సరిగ్గా అదే సమయంలో వారి ఇంటి పక్కదారి నుంచి ఊరి రైతు సుందరయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. జానకమ్మ నవ్వుతూ పెద్ద గొంతుతో సుందరయ్యను పిలిచింది. ఓ సుందరయ్య గారు, ఒక్కసారిటి చూడండి. మా ఆయనకు పెరట్లో నాగలికి ఒక రాయి తగిలిందట. దాంతో మా అత్తగారక్కడ పెద్ద నిధుందేమోనని పగటి కళ్ళు కంటున్నారు. ఏంటి, నిదుందా? నిజంగానా జానకమ్మా? సుందరయ్య మాట వినగానే ఆలస్యం చేయకుండా అతనికి కొంత దూరంలో ఉన్న సూరయ్య వీరయ్యలను గట్టిగా పిలిచాడు. ఏంటయ్యో సుందరయ్యో,
అంత గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది? ఒరే సూరయ్య, రామయ్య పెరట్లో నిధి దొరికిందట. ఒక పెద్ద రాతి బిళ్ళ కింద లంకి మెందులున్నాయని చెప్తున్నారు. అవునవునా? పూర్వకాలంలో ఈ వీరాపురం ప్రాంతంలో రాజులు తమ సంపదను దాచారని పెద్దలు చెప్పేవారు. బహుశా అదే ఇదే ఉంటుంది. పదండి పదండి, అందరం కలిసి అబ్బా అంటరాని పక్కకు సిరిపి నిధిని బయటకు దిద్దాం. క్షణాల్లోనే ఊరి జనమంతా రామయ్య పెరట్లో గుమికూడారు. బండరాయి పక్కకు జరగగానే అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ రాయి కింద నేరుగా భూమి లోపలికి వెళ్లేందుకు రాతి మెట్లు కనిపిస్తున్నాయి. అబ్బో, ఇది నిధుండి రహస్య గది ఇక్కడే ఉందేమో. పదండి, అందరం మెల్లగా లోపలికెళ్దాం. రామయ్య, వీరయ్య, సూరయ్య, సుందరయ్య ఇలా ఒక్కొక్కరు ఆ రాతి మెట్టు దిగి లోపలికి వెళ్లారు. ఊరి జనం కౌసల్యమ్మ పైన నిలబడి ఆతృతగా చూశాడు. ఆతృతగా చూడసాగారు. కాని లోపలికెళ్లిన వారికి అక్కడ ఏ బంగారము, వెండి నాణాలే కనిపించలేదు. అది కేవలం ఒక పెద్ద ఖాళీ భూగర్భ గది. అయ్యో, ఇక్కడ ఏమీ లేదు రామయ్య. ఇది కేవలం ఒక ఖాళీ గది మాత్రమే. అవునయ్యా, ఇక్కడ ఏ లంకి బిందెలు లేవు, దానవు లేదు, అంతా ఖాళీగా ఉంది. బహుశా రాజుల కాలంలోనే లేదా ఆ తర్వాత వచ్చిన దొంగలు ఈ నిధినంతా దోచుకెళ్ళుంటారు. కేవలం ఈ రాతి గది మాత్రమే మిగిలిపోయింది. పదండి, పైకెళ్దాం. లోపలికెళ్లిన వారంతా నిరాశతో పైకొచ్చారు. ఊరి జనానికి విషయం చెప్పడంతో అందరూ అయ్యో అనుకుంటూ తమ ఇళ్లకెళ్లిపోయారు. జానకమ్మ నవ్వుతూ కౌసల్యమ్మ వైపు చూసింది. చూసారా అత్తయ్య గారు, నేను ముందే చెప్పాను కదా అక్కడ నిధేమీ లేదని. ఏవోనమ్మా, నిధి ఉందని నమ్మాను, కాని ఇలా ఖాళీ గది ఉందనుకోలేదు. ఆ రాత్రి కౌసల్యమ్మకు మనసంతా బాధగా ఉండి నిద్ర పట్టలేదు. తన నమ్మకం నిజం కాలేదని, కోడలి ముందు తన మాట నిలబడలేదని ఆమె కుంగిపోయింది. సరిగ్గా అర్ధరాత్రి దాటాక భీకరమైన వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాన దంచి కొడుతోంది. రామయ్య ఇల్లు చాలా పాతది కావడంతో పెంకుల రంధ్రాల నుంచి వర్షపు నీరు దారగా ఇంట్లో పడ్డం ప్రారంభమైంది. జానకమ్మా, ఇట్రా, పెంకులు ఊడిపోయాయి. ఇదిగో ఇక్కడ నీరు పడుతుంది, గిన్నెలు పట్టుకో జానకమ్మా. అయ్యయ్యో, ఇటువైపు కూడా నీరు కారుతోందండి. మనం పడుకోవడానికి కూడా స్థలం లేదు. ఈ వర్షం ఆగకపోతే ఇల్లు కూలిపోతుందేమోనని భయంగా ఉంది. ఆ రాత్రంతా వారు నిద్రపోకుండా చలికి వణుకుతూ గడిపారు. మరుసటి రోజు ఉదయానికి వర్షం కొద్దిగా తగ్గినా జానకమ్మ ఇంటి పరిస్థితి చూసి, ఏవండి, ఈ ఇంట్లో ఉంటే మనం ప్రాణాలతో ఉండలేం. ఆ గోడలు ఎప్పుడు నెర్రలు బారి మన మీద పడతాయో తెలియడం లేదు. జానకమ్మ, రామయ్య, మీరు భయపడకండి. భగవంతుడు మనకు ఒక గొప్ప మార్గం చూపించాడు. ఏంటమ్మా అది? ఈ తెలిసిన ఇంట్లో మార్గమేముంది? గాబరా పడకండ్రా. నిన్న మనం చూసిన భూగర్భ రాతి గదుందిగా, అది రాతితో గట్టింది. దానికి వర్షం తగలదు. పైన ఎంత పెద్ద వానబడినా నీరు లోపలికి రాదు. ఆ గది ఖాళీగానే ఉంది కదా, మనం తాత్కాలికంగా మన సామాన్లు, వంట సామాగ్రి అంతా అక్కడ పెట్టుకొని ఆ గదిలోనే నివసిద్దాం. అవునమ్మా, ఎంత మంచి ఆలోచన. ఆ రాతి గది చాలా సురక్షితమైంది. అక్కడ వర్షం బాధ ఉండదు. ఇల్లు కూలుతుందనే భయమే ఉండదు. భూమి కింద గదిలో ఉండడమా? అవునమ్మా, ఇలాంటి సమయంలో మనం అక్కడ ఉండడమే శ్రేయస్కరం. రాత్రి నెల కాబట్టి చల్లగా హాయిగా ఉంటుంది. పైన ఇల్లు బాగు చేసుకునే వరకు మనం అక్కడే ఉందాం. సరే అత్తయ్య గారు, ఈ ఇంట్లో ఉండి భయపడే కంటే ఆ గదిలో ఉండడమే మేలు. రామయ్య, జానకమ్మలు తమ సామాన్లతో ఆ భూగర్భ గదిలోకి మార్చారు. ఆ రాతి గది ఎంతో విశాలంగా వెచ్చగా ఉంది. కౌసల్యమ్మ ఒక మూలన వంట పొయ్యి ఏర్పాటు చేసి ఆ గదిని భూగర్భ వంటశాలగా మార్చేసింది. ఒకరోజు కౌసల్యమ్మ పెరట్లోకొచ్చి కొడుకు రామయ్యని పిలిచింది. రామయ్య, పైన పెరటి నేలంతా వాన నీటితో బాగా తడిసిందిరా. మనం ఈ నేలపైన కొన్ని రకాల దుంప పంటల్ని నాటుదాం. ఏ దుంపలు నాటుదామమ్మా? మన దగ్గరున్న బంగాళదుంప, ఎర్రదుంప, సామగడ్డ, ఏరుశనగ, ఉల్లిపాయ విత్తనాలు నాటు. ఇవి నేల లోపల ఊడలు దిగి పండే పంటలు. కౌసల్యమ్మ మాట విన్న జానకమ్మ అక్కడికొచ్చి అభ్యంతరం తెలిపింది. అయ్యో అత్తయ్య గారు, మన కింద గదిలో ఉంటున్నాం. సరిగ్గా మన గది పైకప్పునే ఉన్న పెరట్లో ఈ దుంపలు నాటి నీళ్లు పోస్తే ఆ తడి కిందకు దిగి మన గది పాడైపోదా?
అలా జరగదమ్మా జానకి, నా మాటినో మంచి జరుగుతుంది. సరే అత్తయ్య గారు, మీ ఇష్టం. కాని కిందకు నీళ్ళొస్తే మాత్రం నేను ఊరుకోను. సరే జానకమ్మ. కొన్ని నెలలు గడిచాయి. పైన పెరట్లో మొక్కలు దట్టంగా పెరిగాయి. అదొక వింత పరిణామం. భూమి లోపల రామయ్య కుటుంబం నివసిస్తున్న గది సందుల గుండా పైన నాటిన ఆలుగడ్డలు, ఎర్రదుంపలు, చామగడ్డలు, వేరుశనగలు, ఉల్లిపాయల ఊడలు కిందకి వేలాడ్డం మొదలయ్యాయి. ఒక ఉదయం జానకమ్మ భూగర్భ వంటశాలలో పొయ్యి వెలిగించడానికి వెళ్ళగా పైన రాతి కప్పు నుంచి వేలాడుతున్న పెద్ద బంగాళదుంపల గుత్తుల్లో ఎర్రదుంపల్ని చూసి ఆశ్చర్యంతో నోరు ఎల్లబెట్టింది. ఏవండి అత్తగారు, త్వరగా ఇట్రండి. రామయ్య, కౌసల్యమ్మలు పరుగు పరుగున అక్కడికొచ్చారు. వంటశాల కప్పు నుంచి అక్కడ తాజా ఆలుగడ్డలు, ఎర్రదుంపలు, ఉల్లిపాయలు, వేరుశనగ గుత్తులు కిందకి వేలాడుతూ కనిపించాయి. చూసావా జానకమ్మ, ఇది భగవంతుడు మనకిచ్చిన నిజమైన సంపద. అవునమ్మా, ఎంతటి అద్భుతం! పైన నాటిన దుంపలన్నీ ఇలా కిందకి పెరిగి నేరుగా మన వంటశాలలోకి కోసుకోవడానికి వీలుగా పండాయి. అత్తగారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని హేళన చేశాను. కాని మీరు చెప్పినట్టే ఈ భూమి కింద గది మన పలట కల్పవృక్షమైంది. కౌసల్యమ్మ వేలాడుతున్న తాజా ఆలుగడ్డలను, చామగడ్డలను, ఉల్లిపాయల్ని కోసి ఆ భూగర్భ గదిలోని వంటశాలలోనే కమ్మటి కూరలు వండింది. ఎందుకో తెలియదు గాని ఆ భూగర్భ గదిలో ఉన్న ఉష్ణోగ్రత వల్ల ఆ దుంపల చెట్లు విశేషంగా కాపు కాశాయి. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? శ్రమని నమ్ముకుంటే ప్రకృతి ఎప్పుడూ మనల్ని వంచించదు. దేవుడిచ్చిన అవకాశాలను సరైన రీతిలో ఉపయోగిస్తే మన కష్టమే మన పాలిట అపారమైన నిధిగా మారుతుంది.